ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నాడు అనుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉన్నారు. వృషభ రాశి వారికి రవి బుధులు బ్రహ్మాండంగా మీ రాశిలో ఉన్నారు. 4th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్ కలిసి మీ రాశిలో ఉండడం వలన చక్కటి యోగం ఉండి, అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ నిబద్ధతతోటి కార్యదీక్షతోటి మీరు చేస్తుంటారు, సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా బాగుంటుంది రవి బుధుల కాంబినేషన్ వలన. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వలన కూడా మీకు ధన ప్రాప్తి కలగడము, అలాగే ఉన్నతమైన విద్యా ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ గురు శుక్రుల ప్రభావం అంటే పరివర్తనలో ఉన్నారు. బుధ శుక్రులు పరివర్తన. అర్థం ఏంటంటే బుధుడు హౌస్లో శుక్రుడు, శుక్రుడు హౌస్లో బుధుడు. వీళ్ళు ఇవ్వాల్సిన ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. ఏ భావంలో ఉంటారో వాళ్ళు ఏ భావంలో ఉంటారో ఆ భావ ఫలితాలు ఇస్తారు. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు సింగర్స్ అయ్యి ఉంటారు, బాగా పాటలు పాడుతూ ఉంటారు, ముఖవర్చస్సు పెరుగుతుంటుంది, కంఠధ్వని బాగుంటుంది. అంతేకాకుండా నాట్యం, భరతనాట్యం వాటిలో మీరు బాగా ఉంటారు, సంగీతంలో బాగుంటారు, వేళపాటి భోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి, గృహ వసతి, అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ధనము పెరగడము, అలాగే కుటుంబ సౌఖ్యం బాగుండడము, బంధువుల ప్రీతి కలగడము, ధనం వృద్ధి కలగడం, ఇవన్నీ చాలా బాగుంటాయండి. కాకపోతే కొంతమందికి మాత్రం విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కేతు ప్రభావం వల్ల. అంతేకాకుండా కేతు అంటే ఆ రాశ్యాధిపతి కూడా మీరు రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న చదువులు చదవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా పుత్ర సంతానము, పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతానం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా మీ రాశి వారికి ఇటువంటి అనారోగ్య సమస్యలు రావండి. వచ్చినా త్వరగానే రికవర్ అయిపోతారు. అలాగే శత్రువుల వలన భయం ఉండదు. మీ రాశి వారికి భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీరు విదేశ పర్యటన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే సైన్స్ గ్రూపులు, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ మీరు బాగా చదువుకోవడము, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దశమరాహు కుంభరాశిలో ఉన్నాడంటే డాక్టర్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మన జాతకాల్లో కూడా చూసుకుందాం. అక్కడ జనరల్గా లగ్నం వృషభ లగ్నం అయ్యిండి, కుంభ లగ్నంలో రాహు ఉంటే జనరల్గా వాళ్ళు డాక్టర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్లైట్స్లో ఎక్కువ తిరుగుతుంటారు. మీరు బహుశా మెడిసిన్ కోసము ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు చాలా ఉంటాయి. ఏదేమైనా లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. దశమంలో రాహు, లాభంలో శని కాంబినేషన్ పర్ఫెక్ట్ అండి. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది శనీశ్వరుడు వలన. దశమ శని విదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దశమ శని కాదు, లాభస్థానంలో శని. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు బాగా నియమనిపేమంగా ఉంటారు. ఒక గ్రామానికి అధికారిగా ఉంటారు. శనీశ్వరుడి గురించి చెప్పుకుంటే చాలా ఉందండి. లాభంలో శనీశ్వరుడు, దశమంలో రాహు ఉన్నాడంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వచ్చి తీరుతాయి. ఆ ఫీల్డ్స్లో ఉన్న వారికి బాగుంటుంది. 12th హౌస్ కుజుడు బాగోడు కదా, బాగుంటాడు, విమల యోగాన్ని ఇస్తాడు. కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇస్తాడు, కానీ విమల యోగాన్ని ఇస్తాడండి. విమల యోగం అంటే జాలి, దయాగుణం కలిగి ఉండము, మీకు విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, సన్మానాలు జరగడము, ఇవన్నీ మీకు ఉంటాయి. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ, మీరు కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంది జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతుంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఏమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది.
సో ఇవన్నీ కూడా జాతకాలు ఉంటాయండి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది, నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. అంటే మెసేజ్ పెట్టకుండా పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజ జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమంలో కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచు సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీరు అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉండడం, ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండయి. మనం శనీశ్వరుని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ మనం గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపం అంతా నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.